హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నుండి తన నిర్ణయాలతో అందరినీ భయపెట్టిస్తున్నారు. ఇప్పటికే టారిఫ్లంటూ ప్రపంచ దేశాలను భయపెట్టించిన ట్రంప్ కన్ను ఇప్పుడు భారత్ పై పడింది. భారత్ లో తయారవుతున్న ఐఫోన్లపై 25% పన్ను విధిస్తామంటూ ట్రంప్ యాపిల్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా యాపిల్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? భారత్లో ఐఫోన్లను తయారు చేయడం వల్ల యాపిల్కు వచ్చే లాభం ఏంటి? ట్రంప్ వార్నింగ్ను ఎందుకు లెక్క చేయడం లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం మన దేశంలో ఐఫోన్ తయారు చేసే ప్లాంట్ చూసుకుంటే 5 ఉన్నాయి. అందులో తమిళనాడులో 3, కర్ణాటకలో 2, మొత్తం ఐఫోన్ తయారు. ఈ 5 ప్లాంట్లలోనైతే ప్రస్తుతం మన దేశంలో ఐఫోన్ల తయారీ జరుగుతుంది. ఏడాదికి మనం 2024లో చూసుకుంటే 4 నుంచి 4.3 కోట్ల ఐఫోన్లు మన దేశంలో తయారయ్యాయి. ఇది మన ప్రపంచం ఓవరాల్గా తయారయ్యే ఐఫోన్ల శాతంలో చూసుకుంటే ఇది 14 నుంచి 25% ఉంటుంది. అయితే 2026 వరకు యాపిల్ ఒక లక్ష్యం పెట్టుకుంది. 2026 వరకు కూడా 6 కోట్ల ఐఫోన్లను భారత్ లో తయారు చేయాలి. ప్రస్తుతం 2024లో 4 నుంచి 4,30,00,000 ఫోన్లు మన ఇండియాలో తయారైతే 2026 వరకు దాన్ని 6 కోట్లకు పెంచాలని యాపిల్ ప్రణాళికలు రచించి దీనికి అనుగుణంగా ప్లాంట్లను కూడా పెంచబోతుంది. ఇక మన దేశంలో చూసుకుంటే టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, విస్టర్ ఈ కంపెనీలు అయితే ఈ ఐఫోన్ల తయారీలో పాలు పంచుకుంటున్నాయి. యాక్చువల్గా ఒక్క ఐఫోన్ తయారీలో సుమారు 12కు పైగా దేశాలు, 200కు పైగా కంపెనీలు భాగస్వామ్యం అవుతాయి. ఈ ఒక్క ఐఫోన్ తయారు చేయడానికి 12కు పైగా, యాక్చువల్గా ఒక నివేదిక ప్రకారం అయితే 43 దేశాలని వస్తున్నాయి. మాక్సిమం అయితే 12కు పైగా దేశాలే ఉన్నాయి. అదేవిధంగా 200 కంపెనీలు, అంటే పార్ట్స్ నుంచి మొదలు పెడితే మార్కెటింగ్, మొత్తం అసెంబ్లింగ్, అదేవిధంగా మార్కెటింగ్, ఈ మొత్తంలో చూసుకుంటే 200 కంపెనీలు ఒక ఐఫోన్ తయారీలో మాత్రం పాలు పంచుకుంటే, అంటే దాని ఇంత పెద్ద గొలుసు మనం ఇక్కడ చూడొచ్చు, ఎంత సంక్లిష్టంగా ఇది ఉంది. మొత్తం ప్రధానంగా చైనా, భారత్లో ఎక్కువగా ఐఫోన్లు అయితే తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ ఐఫోన్ల తయారీపైనే ట్రంప్ కనపడింది. భారత్లో దీన్ని తయారు చేస్తే 25% ట్యాక్స్ విధిస్తామని చెప్పింది. కానీ యాపిల్ కంపెనీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మేము భారత్లోనే తయారు చేస్తామని చెప్పింది. ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తే ఐఫోన్లు, ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న ఐఫోన్లు, యాపిల్ కంపెనీ మన భారతదేశంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎందుకు వెనకడుగు వేయడం లేదు, మన భారత్లోనే ఎందుకు తయారు చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం ఒక్కసారి. ఇక ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన యాపిల్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం భారత్లో అతి తక్కువ ధరకు ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం. ఇక మన ఇండియాలో ఒక్క ఐఫోన్ అసెంబ్లింగ్కి $30, అంటే 2,500 ఖర్చు అయితే, అమెరికాలో అదే అసెంబ్లింగ్ చేస్తే అక్కడ భారీగా ఉంటుంది. $390, అంటే 32,000 ఖర్చు అవుతుంది. నిజంగానే, ఎందుకంటే ఇండియాతో పోలిస్తే అమెరికాలో 30,000 అదనంగా ఖర్చు అవుతుంది. అందుకే ఐఫోన్లు ఎక్కువగా భారత్లోనే తయారు చేసేందుకు యాపిల్ కంపెనీ అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినా సరే వెనక్కి తగ్గడం లేదు. అసలు ఎందుకంటే ఈ వ్యత్యాసాలు ఎందుకు, ఈ తేడా ఎందుకు? అక్కడ కేవలం మన దగ్గర కేవలం 2,500 అయితే అక్కడ అమెరికాలో ఎందుకు అంత ఎక్కువ అవుతుంది అంటే కార్మికుల జీతం, ఎంప్లాయీస్ శాలరీ. అది ఎలానో ఒక్కసారి చూద్దాం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం మన ఇండియాలో కానీ చైనాలో కానీ తయారు చేస్తున్న ఐఫోన్లపై యాపిల్ కంపెనీ ఒక్క దానిపై $450, అంటే 37,000 లాభం వస్తే, ఒకవేళ అమెరికాలోనే తయారు చేస్తే ఆ లాభం $60కు పడిపోతుంది, అంటే 5,000కు పడిపోతుంది. ఇది ఏ కంపెనీకైనా నష్టాలు వస్తాయి కాబట్టి, తక్కువ లాభం వస్తుంది కాబట్టి ఇటు యాపిల్ ఫోన్ అమెరికాలో ఎందుకు తయారు చేయడానికి కారణం, రెండో కారణం, ఒకటి శాలరీల పరంగా చూసుకుంటే, ఇక రెండోది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే లాభం వచ్చేసి సగానికి సగం కైగా పడిపోతుంది. ఎక్కడ 37,000, ఎక్కడ 5,000. ఒకవేళ 20% ట్యాక్స్ లేసినా సరే యాపిల్ ఫోన్ అయితే ఇక్కడే తయారు చేయడానికి ఆ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ట్యాక్స్తో పోలిస్తే ఇక్కడ అయ్యే ఖర్చు చాలా తక్కువ. అక్కడ 20% ట్యాక్సే వేస్తుంది, కానీ ఇక్కడ చాలా తక్కువలో ఐఫోన్ తయారీ అవుతుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. ఒకవేళ అమెరికాలో తయారు చేసి అక్కడ ట్యాక్స్ లేకుండా అమ్మినా సరే అందులో లాభాలు వచ్చేటివి మాత్రం చాలా తక్కువ. అక్కడ 5,000 లాభం వస్తే ఇక్కడ తయారు చేయడం వల్ల 37,000 లాభం వస్తుంది. దాంట్లో ట్యాక్స్ పోయినా సరే లాభం ఎక్కువగా ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం చాలా తక్కువ, అక్కడ ఉత్పత్తి భారం ఎక్కువ అవుతుంది, లాభాలు తక్కువ వస్తాయి. కాబట్టి యాపిల్ కంపెనీ టీమ్ కుక్, ఇప్పుడు యాపిల్ CEO ఎవరైతే ఉన్నారో టీమ్ కుక్ కూడా అదే చెప్తున్నాడు. ఎవరి బెదిరింపులకు మేము భయపడేది లేదు, భారత్లోనే అవసరమైతే ఇంకా మరిన్ని ప్లాంట్లు తెరుస్తాం, ఐఫోన్లను భారత్లోనే ఉత్పత్తి చేస్తామని చెప్పింది. యాక్చువల్గా భారత్లో మరిన్ని ప్లాంట్లు తెరవడానికి కూడా ఒక చైనా అమెరికా ట్రేడ్ వార్ కూడా ఒక కారణం. అమెరికా ఎప్పుడైతే చైనాపై 200కు పైగా
టారిఫ్లు వేసిందో అప్పటి నుంచి కూడా ఐఫోన్లు మొత్తం భారత్లోనే తయారు చేయాలని చెప్పేసి యాపిల్ కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు కొద్దిగా ట్రేడ్ వార్ కొద్దిగా తగ్గినప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇది రాకపోదు, ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోడు అని చెప్పేసి టీమ్ కుక్ కూడా ఎక్కువగా వీలైనంత వరకు భారత్లో ఐఫోన్లు తయారు చేసేందుకైతే సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ మనం ఇప్పటివరకు చూసుకున్నట్టు ఐఫోన్లు ఎందుకు భారత్లోనే తయారు చేయాలి అనేది కంపెనీ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు అయితే ఇవి. ఎందుకంటే భారత్లో తక్కువ ధరకు కేవలం 2500 రూపాయలకే ఇక్కడ ఒక ఫోన్ అసెంబ్లింగ్ జరిగితే అమెరికాలో వచ్చేసి 32,000కు పైగా ఖర్చు అవుతుంది. సుమారు 30,000కు పైగా భారం పడుతుంది కంపెనీ పైన. కాబట్టి యాపిల్ కంపెనీ భారత్ వైపే మొగ్గు చూపుతుంది. దాని వెనుక కారణాలు అయితే ఇవి.